ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 ట్వీట్లు మీకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నా. ఒకటి అంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వీడియో. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఒక 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఒకటి. ఉండి నియోజకవర్గం ఆకువీడు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా అండర్లైన్ చేసుకోవాలా మీరు, ఇది శ్రీరామనవమి సందర్భంగా అక్కడున్న పురాతన ఆలయానికి, ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి, 2 అండర్లైన్లు. ఒకటి శ్రీరామనవమికి సందర్భంగా అనేది అంటే పండగ సందర్భంగా, 2 పురాతన ఆలయం. రైట్, ఈ 2 గుర్తుపెట్టుకోవాలా మీరు. పూజకు వెళుతున్న డిప్యూటీ స్పీకర్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నిన్ను గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి మరి, ఎందుకంటే మరి ప్రాపగండా ఎట్లా నడిచిద్దా అనేది మనం చూసుకోవాలి కాబట్టి. ఓకే, ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఏది? శ్రీరామనవమి, పురాతన దేవాలయం, పూజకు వెళుతున్న. ఎవరు వెళ్తున్నారు? నాకు బాగా తెలిసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారితో నేను పాడ్కాస్ట్ కూడా చేశాను, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు కొద్దిగా బ్యారియర్స్ని బ్రేక్ చేసి, ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ఈ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా మెదలాల్సిన మన డెమోక్రటిక్ సిస్టంలో రాజకీయ నాయకులు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటిని మనం చూసి చూడనట్టుగా వదిలేయటం అనేది పరిపాటే. కానీ సొసైటీలో రిఫ్ట్ క్రియేట్ చేద్దామని చూసినప్పుడు, సొసైటీలో మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలు ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని బ్రేక్ చేయడం అనేది మనందరి యొక్క బాధ్యత. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అట్లా చేశారని నేను చెప్పనులేదు, తప్పది, పెద్ద మనిషి కదా, అలా చెప్పను. చూస్తారు రఘురామకృష్ణరాజు గారు, మీరు చూస్తారని నాకు తెలుసు. బట్ ఎనీవేస్, ఐ వాంట్ టు బ్రేక్ దిస్ రాజు గారు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వీడియోలోకి వెళ్తాం, ముందుకు వెళ్దాం. ఈ ట్వీటు మన చంద్రబాబు నాయుడు గారిది. పూజకు వెళుతున్న డిప్యూటీ స్పీకర్ శ్రీ కె రఘురామకృష్ణరాజు గారిపై కూటమి నాయకులపై కొందరి దాడి చేయడాన్ని, కూటమి నాయకులంట, రాజకీయం, కూటమి నాయకులపై కొందరు దాడి చేయడాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా నిరాధారణకు గురైన రామాలయ పునరుద్ధారానికి పూనుకున్న డిప్యూటీ స్పీకర్ ఎంత మంచి పని. పూనుకున్న డిప్యూటీ స్పీకర్ పూజలకు వెళ్ళిన సమయంలో బయట వ్యక్తులతో కలిసి కొంతమంది ఆయుధాలతో దాడికి తెగబడడం గర్హనీయం. భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాల్సిన పవిత్ర సమయంలో ఇటువంటి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదు. మంచిది సార్. ఈరోజు జరిగిన దాడిలో కొందరు గాయపడి ఆసుపత్రి పాలవడం దురదృష్టకరం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఇది అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్వీట్ చూద్దాం. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుని, అసలు రాష్ట్రం అట్టుడికి పోతున్నా, దళితుల మీద దాడులు జరుగుతున్నా, ఏంటి మైనారిటీలను ఓచకోతకు వస్తున్నా, చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నా, సుగాలి ప్రీతి కేసు అట్లాగే పక్కకెళ్ళిపోయి అలా పక్కనే ఉన్నా సరే అన్న అసలు నిద్రపోతూ ఉంటాడు, నిద్రావస్థలో ఉంటాడు అన్న. ఇట్లాంటి ఏమైనా జరగగానే బ్లింగ్ మళ్ళీ ఎగుస్తాడు. చూడండి, హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి రోజున ఆకువీడిలో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్ళిన గౌరవ శాసనసభ ఉపసభాపతి, అసలు వీళ్ళిద్దరికి పడదు, గౌరవ శాసనసభాపతి అంట. ఈయనేమో అక్కడ జిల్లా డిఎస్పీని మార్చేద్దామని ఆయన చూస్తాడు, ఆయనేమో నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అంటాడు ఆయన. వీళ్ళిద్దరికీ అగ్గి మీద గుగ్గిలో అగ్గి పరోటాలా కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఇది చూడండి, అంటే ఐ టెల్ యూ, ముందుకు వెళ్తాం, ఇంకా చాలా పెద్ద వీడియో ఉంది, కొద్దిగా సబర్కరం. వెళ్ళిన గౌరవ శాసన సభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు గారిపై, ఆయన అనుచరులపై, జనసేన నాయకులపై, ఆయన ఏమన్నాడు, కూటమి నాయకులపై, ఈయన ఏమంటాడు, జనసేన నాయకులు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీకు ముందుకెళ్ళంగానే క్రోకడైల్ ఫెస్టివల్ చూపిస్తాను నేను మీకు. కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖండించడం, మనం ఆడపిల్లల మీద దాడులు జరిగితే మనం ఖండించాం, ఆడపిల్లల మానభంగాలు జరిగితే మనం ఖండించాం. మనం ఏం ఖండిస్తాం? ఇట్లా అంటే ఖండిస్తాం. మనం ఖండించడంలో తప్పు ఉందా? అస్సలు తప్పులేదు. ఎందుకు తప్పులేదు అంటే దాడి అనేది ఎవరు చేసినా తప్పే, రైట్. కానీ అన్నిట్లో మనం ఇట్లాగే ఖండిస్తున్నామా? చూద్దాం. పండగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనక కుట్రకోణం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉంటుంది,
ఉంటుంది, మనకు ఉంటుంది. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ సూచిస్తున్నా. నువ్వు ఎవరు సూచించడానికి అసలు? నీకు పోలీస్ శాఖ ఏంటి సంబంధం? ఉప ముఖ్యమంత్రికి పోలీస్ శాఖ ఏంటి సంబంధం? నువ్వు హోంమంత్రివా? నువ్వు చీఫ్ మినిస్టర్వా? నువ్వు సూచించడం ఏంటి? ఇట్లా సూచించే కదా. ఇదే రఘురామకృష్ణరాజుతో ఆ రోజు చెప్తే అది మళ్ళీ నేనంటే బాధపడతారు కూలీసు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మంచిది సార్. ఓకే, ఇది చూశారు కదా రజా, ఇది తీసేసుకో. ఓకే, ఇప్పుడు చూశారు కదా ఆకువీడిలో ఒక సంఘటన జరిగింది. ఏంటి? రఘురామకృష్ణరాజు గారు కాదు గౌరవనీయులైన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు జనసేన నాయకులతో వెళ్ళినప్పుడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, కూటమి నాయకులతో వెళ్ళారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, రాజకీయ నాయకులతో వెళ్ళారు అని అక్కడ ఉన్న ప్రజలు చెప్పటం. ఎక్కడికి వెళ్ళారు రాజకీయ నాయకులతో కలిసి ర్యాలీగా? ఆకువీడిలో ఒక గుడి దగ్గరికి వెళ్ళారు, రైట్? అక్కడ ఒక గొడవ జరిగింది. ఏం గొడవ జరిగింది? అక్కడ జనసేనకి సంబంధించిన ఒక వ్యక్తిని కొట్టారు. ఎవరు కొట్టారు? అక్కడ లోకల్స్ కొట్టారు. ఎందుకు కొట్టారు? దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ దాడి ఖచ్చితంగా అందరం ఖండించాల్సిన విషయం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నది మతం అనే విషయం రాజకీయాలలో మిళితమైనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటాడు, ఆడొచ్చి నేను సైన్స్ చెప్తాను అంటాడు. సైన్స్ కూడా కెమిస్ట్రీ నా బాగుందా, నేను ఒకడిని. కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటాడు, ఆడొచ్చి తెలుగు చెప్తాను అంటాడు. కుదిరిద్దా అంటే కుదిరిద్ది. ఎందుకు కుదరదు? కాకపోతే ఇంత ప్రొఫిషియెంట్గా వాడు చెప్పలేడు, ప్రొఫిషియెంట్గా, రైట్? సో తెలుగు లెక్చరర్ వచ్చి నేను హిందీ చెప్తా అంటాడు. చెప్పగలడు, ఎందుకు చెప్పలేడు? చెప్తాడు. ఇది కేవలం ఒక డొమైన్ డిఫరెన్సే. కానీ ఒక పూజారి వచ్చి, ఒక పాస్టర్ వచ్చి, ఒక ముల్లా వచ్చి రాజకీయం మాట్లాడితే అప్పుడేంటి అంటే, వాడి దగ్గరికి వచ్చే భక్తులని, లేదా వాడి చర్చ్కి వచ్చే ప్రార్థన చేయడానికి వచ్చే భక్తులని, లేదా వాడి మస్జిద్కి వచ్చే లేదా నమాజ్ చేయడానికి వచ్చే ముస్లింలని, వీళ్ళందరూ కూడా మొబిలైజ్ చేసి ఒక రాజకీయ పార్టీకి ఓటు వేయమని అడుక్కోవటం. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అట్ ద సేమ్ టైం ఒక రాజకీయ నాయకుడు వచ్చి మతం గురించి మాట్లాడినప్పుడు, రాజకీయ నాయకుడు అంటే ఎవరు? హిందూ రాజకీయ నాయకుడు, ముస్లిం రాజకీయ నాయకుడు, క్రిస్టియన్ రాజకీయ నాయకుడు ఉంటాడా? ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి నేను సొలోతరి అనగానే, అరే యదవా, నేను పవన్ కళ్యాణ్ గారిని అంటారని మీరు అనుకుంటున్నారు. దయచేసి అట్లా అనుకో, దాయిని కాదులే అంటుంది. పెద్ద మనిషిగా అయినా ఎవడైనా వచ్చి సనాతని అనగానే, అరే నువ్వు వచ్చిన పని ఏంటి? ఎలక్షన్స్కి ముందు నువ్వు అడుక్కున్నావు క్రిస్టియన్స్ని, హిందూస్ని, ముస్లిమ్స్ని, సిక్కులని, బౌద్ధులని, జైనులని, నాలాంటి నాస్తికులందరినీ అడుక్కున్నావు ఓట్లు. ఇప్పుడు వచ్చి సనాతని అంటావేంట్రా? అసలు నీకు మతానికి ఏంట్రా సంబంధం అని ప్రజలు ప్రశ్నించాలా. ఇప్పుడు ఒకడు వస్తాడు, పావు గంట మాకు టైం ఇస్తే చాలు మొత్తం అందరినీ హిందువులు లేపేస్తావు అని ఒకడు ఉంటాడు, బుక్క పగిరి ఎదవా. అలాంటి ఆ మాట మాట్లాడినప్పుడు ఏమన్నా, ఒరే ఎదవా, నీకు ముస్లింలకి ఏంట్రా సంబంధం? అసలు ముస్లింలని నువ్వు మాకు దగ్గర చేసేది ఏంట్రా? నువ్వు రాజకీయం చేయడానికి వచ్చావు, రాజకీయం చెయ్యి. ఓల్డ్ సిటీ, మళ్ళీ నేను ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీని మీరు అంటారు అనుకుంటున్నారేమో, అట్లా అనుకోవద్దులే. కొద్దిగా బేర్ మై ఇంటెన్సిటీ బికాజ్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మత రాజకీయం మొదలయ్యింది. అట్ ద సేమ్ టైం మర్చిపోయి ఇంకో బ్యాచ్ ఉంది, క్రిస్టియన్స్. చర్చిల్లోకి వెళ్ళి ఈ పార్టీకి మీరు ఓటేయండి, నా ప్రియ సోదరుడా మీరు అందరూ ఈ పార్టీకి చెప్పు తీసుకొని కొట్టాలా. అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎరా జీసస్ క్రైస్ట్ నీకు చెప్పాడు ఎంట్రా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పని అని మీరు చెప్పు తీసుకొని కొట్టాలా. మనం అట్లా కొట్టాం. పూజారులు రాజకీయం మాట్లాడితే మనం కొట్టాం, ముల్లాలు రాజకీయం మాట్లాడితే మనం కొట్టాం, పాస్టర్స్ రాజకీయం మాట్లాడితే మనం కొట్టాం. అట్ ద సేమ్ టైం ఇటు కూడా ఒకడు వచ్చి నీ సనాతన ధర్మాన్ని నేను కాపాడుతున్నా, అరే బొక్కాపకీరదవా, పుండాకోరదవా. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే బ్రిటిషర్స్ వచ్చి కొన్ని వందల సంవత్సరాలు, ఇస్లామిక్ రూల్ కొన్ని వందల సంవత్సరాలు,
రూల్ అయినా సరే చెక్కు చెదరని సనాతన ధర్మం అని చెప్పబడే హిందూయిజంని నువ్వేంట్రా బుక్క పకిరదవా కాపాడేది, పుండాకోర్ లత్కోర్ అని మనం ప్రశ్నించాం. ఏంటి ఎందుకు? ఆడు అనంగానే ఆడు భయపెట్టగానే భయపడిపోతాం మనం. సేమ్ అప్లైస్ టు క్రిస్టియన్స్. ఆడు వస్తాడు ఒకడు, ఇదిగో మనం మాట్లాడకపోతే ఇప్పుడు క్రైస్తవం ప్రమాదంలో పడిపోతుంది, హిందువులందరూ మన మీద మూకదాడి చేస్తున్నారు, రాజకీయ నాయకుడు చెప్పాడు అనుకోండి, అరే లోఫర్ ఎదవా, నువ్వు రాజకీయం చేయకుండా మతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా బేవ్ అని బూతులు తిట్టాలి. మనం ఎందుకు తిట్టాం? రైట్. ఇప్పుడు ఎవడైనా లోఫర్ నా కొడుకు వచ్చి నేను గుడి కడతాను అన్నాడు అనుకోండి, రాజకీయ నాయకుడు, నీ పని స్కూళ్ళు కట్టడం, నీ పని హాస్పిటళ్ళు కట్టడం. ప్రతిరోజు దాదాపు 4,000 మంది పిల్లలు మన భారతదేశంలో పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారా, పౌష్టికాహార లోపంతో. లోఫర్ నా కొడక, నువ్వు కట్టాల్సింది హాస్పిటల్ రా, గుడి కాదురా లవ్ అని వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు మనం చెప్పాలా? మనం చెప్పం. ఎందుకు చెప్పమంటే మనకు భయం. రైట్. సో మతం అనేది రాజకీయంలో మిక్స్ అయినప్పుడు ఇట్లాంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైంది కదా? ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాయి, 2-3 ఉన్నాయి ఏనాలా. మతం అనేది రాజకీయంలో మిక్స్ అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే రాజకీయ నాయకులు, సింపుల్ ఎగ్జాంపుల్ బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా సరే మీరు చూస్తే మనకి మనుషులకి హ్యూమన్ ఎమోషన్స్ చాలా తక్కువ. ఎలాంటివి అంటే మన తల్లిని ఎవరైనా తిట్టారనుకోండి, ఇంకా విడమర్చి చెప్తా, మన ఇంటికి ఒకరిని భోజనంకి పిలిచాం, మన అమ్మ చక్కగా వాళ్ళకి వంట చేసి వండి పెట్టింది, అరే బాగా చేసిందిరా అమ్మ అది ఇది అనగానే మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఏం చేసిందిరా మీ అమ్మ అసలు అంటే, ఈ అడుగు తినే అదోని ఇంటికి పిలవడమే ఎక్కువ, మళ్ళీ మా అమ్మ చేసిన వంటని ఇటు తిడుతున్నాను కోపం వస్తుందా? ఇంకా వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అనుకోండి, అన్ని తన్ని బయటికి పంపిస్తాం. దిస్ ఈజ్ ఎ కామన్ హ్యూమన్ ఎమోషన్. అమ్మనేనా, నాన్ననన్నా, అమ్మనన్నా, అక్కనే చెల్లిని అన్న, రైట్. ఇట్లాగా మనిషి ట్రిగర్ అయ్యే హ్యూమన్ ఎమోషన్స్ చాలా తక్కువ. వాటిల్లో కుటుంబం, భార్య, కూతురు, కొడుకు, తండ్రి, తల్లి, అట్ ద సేమ్ టైం కులం, మతం. ఈ కులపోళ్ళందరూ ఇంతే అన్నారనుకోండి, అర్జెంటుగా ఆడుకుని గజ్జంతా బయటకు వచ్చేసి గోకేసుకుంటుంటాడు. ఈ మతం వాళ్ళందరూ ఎలాగే అనుకోండి, ఆడి మెదడులో ఉన్న ఆ మలం మొత్తం బయటకు కక్కేసుకుంటాడు. ఎందుకు? అదొక సెన్సిటివ్ ఎమోషన్. దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ ఎమోషన్స్. ఈ సెన్సిటివ్ ఎమోషన్స్ని రాజకీయానికి మనం లింక్ చేసినప్పుడు ప్రతి ఒక్క పోరంబోకు నా కొడుకు బయటకు వచ్చి నేను గుడి కడతా, నేను బడి కట్టను గుడే కడతా, నేను చర్చ్ కడతా, నేను మస్జిద్ కడతా అని చెప్పి మీ ఓట్ల కోసం మిమ్మల్ని ట్రిగర్ చేస్తారు. ఇది రాజకీయం మతం మిక్స్ అయితే వచ్చే, అంటే వాడు ఎప్పుడైతే వాడి పదవి కోల్పోతున్నాను అనుకుంటాడో, రాజకీయంగా వాడి పరపతి కింద పడిపోతుంది అనుకుంటాడో, ఇమ్మీడియట్గా మన మతం ప్రమాదంలో పడిపోయింది అంటాడు. ఇప్పుడు నేనే జీసస్ క్రీస్తు, నేనే రాముడిని, నేనే అల్లాని అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎర్రి పప్పల్లాగా, పిచ్చి పప్పల్లాగా ఆడ వెనకమాల ఒకడు కాషాయపు జెండా, ఒకడు తెల్ల జెండా, ఒకడు పచ్చ జెండా పట్టుకొని మీరు అందరూ వెనకమాల పడతారనమాట. ఏది మన ట్రై కలర్ ఫ్లాగ్ను డివైడ్ చేసేసి. అది. ఇక రెండో విషయానికి వద్దాం. ఇది మతం రాజకీయం కదా, ఏంటి ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని దయచేసి అనుకోవద్దు. అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక రెండో విషయం, ఆకువిడిలో జరిగిన విషయం. క్రిస్టియన్స్ అని నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కాదు, సమ్ ఎవడో చౌదరి, సమ్ ఎవడో రెడ్డి, సమ్ ఎవడో మాలా, సమ్ ఎవడో మాదిగ వచ్చాడు. ఆడికి రాముడు అంటే ఇష్టం, అక్కడ గుడి కడతానన్నాడు. రైట్. ఇక్కడ అందరూ క్రిస్టియన్సే ఉంటారు, ఇక్కడ గుడి కట్టొద్దు అనేది ఒక వాయిస్ నాకు వినిపించింది. మరి నాకైతే వినిపించింది. ఏంటి రాముడి గుడి కడితే ప్రాబ్లం ఏంటి? అసలు రాముడి గుడి ఒక ప్రాంతంలో కడితే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ అందరూ క్రిస్టియన్సే ఉన్నారు కాబట్టి రాముడి గుడి కట్టకూడదా అని నాకు అర్థం కదా. వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఈజ్ దిస్? ఇప్పుడు ఇక్కడ అందరూ క్రిస్టియన్సే ఉన్నారు కాబట్టి రాముడి గుడి కట్టకూడదు అంటే, ఇఫ్ దట్ ఈస్ ద లాజిక్ దట్ యుర్ అప్లయింగ్ టు హిందూ టెంపుల్, మరి భారతదేశంలో ఎక్కువ మంది ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. ఇక్కడ చర్చిలు వద్దు, ఇక్కడ మస్జిదులు వద్దు అంటే
దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ స్టేట్ అండ్ యూ హ్యావ్ టు అబైడ్ బై ద లా ఆఫ్ ద నేషన్. అదేంటి అసలు అదేం అడ్డగోలు వాదన నాకు అర్థం కాదు. మీకు రాముడి గుడి కట్టడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పాలా? ఇక్కడ మేమందరం క్రిస్టియన్స్ ఉంటాం కాబట్టి రాముడి గుడి ఇదేంటి నాకు అర్థం కాదు. దిస్ ఇస్ అ స్ట్రైట్ క్వశ్చన్ టు ద క్రిస్టియన్స్ హూ ఆర్ టాకింగ్ అగేన్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ టెంపుల్ ఓవర్ దేర్. ఈ భారతదేశంలో ఎవడైనా ఏ మతాన్నైనా ప్రచారం చేసే, ప్రీచ్ చేసే, పాటించే హక్కు ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న ఏరియాలో రామాలయం కట్టకూడదా? నాకు తెలియదు. మరి మీరు ఏమన్నా కొత్తగా రాజ్యాంగం రాసుకుంటే మీరు చెప్పండి. రైట్, ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, సెకండ్ క్వశ్చన్, ఎందుకు నేను ఈ క్రిస్టియన్స్ అని చెప్పబడే ఆకువీడిలో ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చిన వ్యక్తులను అడిగాను అంటే మీరు చేస్తుంది 100% తప్పు. మీకు రామాలయం కట్టడానికి మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఏంటి? లేదు, మాకు ఇష్టం లేదు. దేనికి ఇష్టం లేదు? రైట్, ఇవన్నీ మీరు పాయింట్స్ పెట్టి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోతే కలెక్టర్ దగ్గర ఇంకెవరి దగ్గర పెట్టి, లేదా పబ్లిక్ మీడియంలో ఈ న్యూస్ ఛానల్స్లో మాట్లాడండి. ఇదేంటిది మేమందరం క్రిస్టియన్స్ ఉంటాం కాబట్టి ఇక్కడ రామాలయం కట్టకూడదంటే? నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అబ్జెక్ట్ దట్ ఎనీ టెంపుల్. రామాలయమే కదా, మస్జిద్ కట్టినా, క్రిస్టియన్ చర్చ్ కట్టినా, ఇంకేది కట్టినా సరే. ఇక మూడో విషయం అదేంటిది, ఇందాక ట్వీట్ చదివే, ఏమంటారు, రామాలయం దగ్గరికి వెళుతున్నా, శ్రీరామనవమి జరుపుకుంటున్నా ఏంటి కూటమి నాయకులతో, జనసేన నాయకులతో అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసిన సందర్భం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు అర్థం కాదు, రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి ఏమంటారు, రామాలయం దగ్గరికి వెళితే శ్రీరామనవమి మీద దాడి జరిగిందన్న ప్రోపగండా అనేది, అంటే నాకు అర్థం కాని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో శ్రీరామనవమికి రామాలయంకి వెళ్ళి అది రామాలయం కాదనేది వాళ్ళ వర్షన్ ఏంటి అదంటదా నేను మళ్ళీ మాట్లాడతా. శ్రీరామనవమికి అక్కడికి వెళుతున్న వ్యక్తి ఎలా వెళ్ళాలి అంటే పానకం చేసుకొని వెళ్ళాలి, లేదా అక్కడికి వెళ్ళి పానకం చెయ్యాలి. పోనీ అది కూడా కాదండి, శ్రీరామనవమి అన్నీ పక్కన పెట్టండి, కాసేపు పూజకి వెళ్తున్నారు, పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి వెళ్తున్నారు. ఎవరితో వెళ్ళాలి? పంతులు, పూజారి, ఆ పూజారికి పూజా సామాన్లతో వెళ్ళాలి, అంతేనా? నాకు అర్థం కాల. ఒక వందలాది మందితో, ఏది నేను చెప్పట్లా, ఇది రాజకీయ పార్టీ కార్యకర్తలతో నేను చెప్పట్లా, ముఖ్యమంత్రి చెప్పాడు, ఉప ముఖ్యమంత్రి చెప్పాడు, రాజకీయ పార్టీ కార్యకర్తలతో, కూటమి కార్యకర్తలతో, జనసేన కార్యకర్తలతో రామాలయం ఎందుకు వెళ్తున్నాడు? గౌరవనీయులైన ఉపసభాపతి, కొద్దిగా మీరు జ్ఞానోదయం చేస్తే మేము డింగుమని బలుబెల్లికి ఇచ్చేసుకుంటాం సార్. నాకు అర్థం కాలేదు. కొద్దిగా చెప్తే రామాలయానికి మంది మాగదులతో ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ఓహో, కూటమి నాయకులతో రాముడికి పూజ చేయించడానికి వెళ్తున్నాడా? అంతమంది పోలీసులు ఎందుకున్నారు? నాకు అర్థం కాల. కొద్దిగా చెప్తే మేము జ్ఞానబలుపుని డింగని వెలిగించుకుంటాం, మాతో పాటు మా ప్రశ్న వ్యూవర్స్ కూడా కొద్దిగా వెలిగించుకుంటారు సార్. అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాముడికి పూజ చేద్దామనుకుంటున్న రఘురామకృష్ణరాజు గారు జనసేన నాయకులతో, కూటమి నాయకులతో ఎందుకు వెళ్ళాడు ర్యాలీగా? అంతకు ముందుసారి ఏం జరిగింది? ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది కదా. నేను ఇక్కడ కడతానంటాం ఏంటి? అసలు 175 నియోజకవర్గాల్లో జరగని ఒక సమస్య ఈ ఒక్క నియోజకవర్గంలో ఎందుకు జరుగుతుంది? ఒక ఇద్దరికి మాత్రమే ఈ రాజకీయంగా హిందూ మతాన్ని ఉపయోగించుకొని హిందువులందరినీ కూడా రాజకీయంగా వాడుకుందామని ఎందుకు చూస్తున్నారని ప్రజలు అడుగుతున్నా సరే నేను అడగను. వై? వీళ్ళందరినీ తీసుకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక పాయింట్ నెంబర్ 4, అది గొంతెనమ్మ గుడి అని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. గొంతెనమ్మ అంటే కుంతీదేవి, దానికి సంబంధించిన పౌరాణిక
ఇతిహాసాల్లో ఉన్న ఆ కథ గురించి నేను ఇప్పుడు మళ్ళీ చెప్పానంటే మీరు అందరూ నువ్వు నాస్తికుడు కదరా ఇవన్నీ నీకెందుకు అని చెప్పని అంటారు. కాబట్టి నేను అన్నీ చెప్పనులే. గొంతేనమ్మ గుడి ఉంది కదా, ఇప్పుడు వాళ్ళందరూ గొంతేనమ్మ అంటున్నారు, రైట్? మరి గొంతేనమ్మ గుడిలో శ్రీరాముడి విగ్రహం ఎందుకు అనేది కొంతమంది వాదన, అక్కడ ఉన్న లోకల్స్ వాదన. మరి గొంతేనమ్మ గుడి కట్టకుండా రామాలయం కట్టడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రామాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ శిథిలావస్థలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్లకుండా కేవలం ఒక దళిత వాడలోని గొంతేనమ్మ గుడిలో కేవలం రామాలయం దగ్గరికి వెళ్ళడానికి ఏంటి కారణం? ఏంటి కారణం? భూముల. ఈ ల్యాండ్కి ఆనుకొని ఇంకేమన్నా భూములు ఉన్నాయా హైవే మీద? అంటే ఒక 3 నుంచి 5 ఎకరాల భూములు ఈ ల్యాండ్కి ఆనుకొని ఆ తర్వాత మనం ఎండోమెంట్ ఎన్ని అని చెప్పని అంటున్నారు. నాకు తెలవదులే. దేనికి? మన ఎజెండా ఏంటి? మన ఎజెండా రాముడైతే మనం పానకం తీసుకోనో పూజారిని తీసుకొని వెళ్ళాలని మంది మాదకులతో ఎందుకు వెళ్తాం? మన మంది మార్పులంతో ఎందుకు వెళ్తాం? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో వస్తున్న ప్రశ్నలు. రఘురామకృష్ణరాజు గారు, మీరు నాకు తెలుసు సార్ బాగా. మనం రోజు రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నాం. బట్ దిస్ ఇస్ హై టైం. ఖచ్చితంగా మత రాజకీయాలు ఎవడ చేసినా హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ఎవడు విచ్ఛిన్నం చేద్దామని చూసినా వాడి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆడు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు సార్. ఇక దీని గురించి పక్కన పెడితే ఇన్ని వర్షన్స్ చెప్పాను కదా నేను. ఒకటి, ఇక నా అభిమాన నటుడు గురించి ఒక వర్షన్ చెప్పా, రాజకీయ దురంధరుడు అభినవ ఐన్స్టీన్ మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక వర్షన్ చెప్పా. ఇక దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారి వర్షన్ చెప్పాను, ఆయన వర్షన్ చెప్పాను. అక్కడ ఉన్న లోకల్స్, ఆకువీడులో ఆ ఏరియాలో ఉన్న లోకల్స్ యొక్క అంటే మాల కులస్తుల యొక్క వర్షన్ చెప్పాను. అసలు నిజంగా ఇది హిందువులకి క్రిస్టియన్లకి జరుగుతున్న గొడవ లేదా రాముడికి గొంతెనమ్మకు జరుగుతున్న గొడవ అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. ఒకవేళ అర్థం కాని వాళ్ళ కోసం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. 144 సెక్షన్ ఏదో పెట్టారు అనుకుంటా, చూద్దాం. గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు అక్కడ లోకల్స్ ఏం మాట్లాడుతున్నారు? రఘురామకృష్ణరాజు గారు, మీతో కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను సార్, మాట్లాడతాను. మీకు సంబంధించిన ఆడియో కూడా గ్రౌండ్ రిపోర్ట్ వీడియోలో పెడతాను సార్. రైట్, చూద్దాం. బట్ ఒక్కటి మాత్రం క్లియర్గా ప్రశ్న వ్యూవర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీరు అర్థం చేసుకోండి. వీ విల్ డెఫినెట్లీ బీ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ద ఇంబిసైల్స్ హూ వాంట్ టు ఇండల్జ్ రిలీజియస్ పాలిటిక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మత రాజకీయాలు చేద్దామనుకుంటున్న ఏ లోఫర్ నా కొడుకైనా సరే అడ్డంగా నిలబడతామని చెప్పని వినమ్రంగా తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.